నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి మనందరికీ తెలిసిందే. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అండ్ టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎప్పుడు కూడా వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. నాక్ అక్రెడియేషన్ పరంగా తీసుకుంటే కనుక నాక్ A++ గ్రేడ్ అనేది వాసవి కాలేజ్కి ఉంది. అండ్ ప్లేస్మెంట్స్ తీసుకుంటే గత 23-24 బ్యాచ్కి అనేది ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అయితే 90% పైగా స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. ఈసీఈ, మెకానికల్, సివిల్ లాంటి కోర్ బ్రాంచెస్లో కూడా 40-50% స్టూడెంట్స్ అనేది లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ప్లేస్ అవ్వడం అయితే జరిగింది. సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఈ అకాడమిక్ ఇయర్ అంటే ప్లేస్మెంట్స్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో వాటి గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. దీనివల్ల వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 23-24 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ బీటెక్లో అనేది ఏ కంపెనీలో ఎంత సిటీసీ వచ్చిందనేది కూడా క్లియర్గా స్టాటిస్టిక్స్ అనేది ఇంజనీరింగ్ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఈవెన్ సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్, వీసా, సిస్కో, క్వాల్కమ్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ అనేది అప్రోచ్ అయ్యాయి. సో ఇక్కడ స్టూడెంట్కు హయ్యెస్ట్ ప్యాకేజెస్ అనేది ఎంత ఇచ్చింది అనేది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్ బ్యాచ్ ఏదైతే ఉందో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 84.09% అనేది ఇక్కడ ప్లేస్మెంట్ సెలెక్షన్స్ అనేది ఉందండి. అలాగే సిఎస్ఎం బ్రాంచ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 80.95% అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఐటీలో కూడా 83.63 ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనము కోర్ సిఎస్సి తర్వాత ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేది ఐటీ బ్రాంచ్లు అనేది జరిగాయి అన్నమాట. అలాగే ఈసీలో 61.59% అనేది ఉంది. సో మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్స్ అనేది ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనము కోర్ బ్రాంచెస్ తీసుకుంటే కనుక సివిల్, మెకానికల్ లాంటి బ్రాంచెస్లో కూడా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్లో కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే కనుక 50% అనేది ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది ఉన్నాయి. సివిల్లో మాత్రం కాస్త తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. 35% మాత్రమే ఇక్కడ స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆఫర్స్ కూడా సింగిల్ ఆఫర్ తోటి ఆల్మోస్ట్ 314 స్టూడెంట్స్ అనేది ఉన్నారు క్యాంపస్లో. అలాగే మల్టిపుల్ ఆఫర్స్ తోటి అంటే 2 ఆఫర్స్తో ఉన్న వాళ్ళు అయితే 145 స్టూడెంట్స్ ఉన్నారు. 3 ఆఫర్స్ వచ్చిన వాళ్ళు 29 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ 4 ఆఫర్స్ వచ్చిన స్టూడెంట్స్ అయితే 4 మెంబర్స్ ఉన్నారు. టోటల్ నెట్ సెలెక్షన్స్ అనేది ఇక్కడ 492 ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ కలిపి ఇక్కడ క్యూములేటివ్గా ఇక్కడ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ వచ్చేసరికి 69.3% అనేది అన్ని బ్రాంచెస్ను కన్సిడర్ చేసినప్పుడు ఉందన్నమాట. సో చూశారు కదా ప్లేస్మెంట్స్ అనేది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. అంటే మనం జనరల్గా ఇక్కడ టాప్ 3 కాలేజెస్లో మనము సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతిలో ఈ 3 కాలేజెస్ అనేది ప్లేస్మెంట్స్ పరంగా అయితే మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంది. కన్సిస్టెంట్ ప్లేస్మెంట్స్ అనేది లాస్ట్ 10 ఇయర్స్ నుండి కూడా ఈ 3 ఇన్స్టిట్యూషన్స్లో చూస్తున్నాము. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 69% అనేది అన్ని బ్రాంచెస్ మనము కంబైన్ చేస్తే కనుక ప్లేస్మెంట్స్ అనేది అవుతూనే ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్లో పర్టికులర్గా కోర్ సిఎస్సికి అయితే కొంత ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అండ్ స్పెషలైజేషన్స్లో మనము సిఎస్ఎం బ్రాంచ్లో కూడా అంటే కంపారేటివ్లీ కంప్యూటర్ సైన్స్ కోర్ సిఎస్సితో కంపేర్ చేసినప్పుడు సిఎస్ఎంలో ఒక 3-4% అనేది కొంత ప్లేస్మెంట్స్ అనేది తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈవెన్ ఐటీలో కూడా ఈక్వల్ టు సిఎస్సి, కోర్ సిఎస్సికి ఈక్వల్గానే ప్లేస్మెంట్స్ అనేది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చాలామందికి ఒక అపోహ అయితే ఉందండి. అంటే కన్వీనర్ కోటా ఎలాగూ మనకు అది కంప్లీట్గా సీట్స్ అనేది ఎంసెట్లో వచ్చిన మెరిట్ ప్రకారం అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ ద్వారా. అలాగే మేనేజ్మెంట్ కోటా అనేది కూడా వాళ్ళు మెరిట్ బేస్లోనే ఫిలప్ చేయడం అయితే జరుగుతుందండి. చాలామంది ఎన్ఆర్ఐ కోటా అనేది వాసవి కాలేజ్లో సీట్స్ ఇప్పిస్తామనేసి కూడా కన్సల్టెంట్స్ అంటూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లాస్ట్ నేను 10-15 ఇయర్స్లో ఎక్కడ కూడా వాళ్ళు సీట్స్ అనేది అది మేనేజ్మెంట్ కోటాలు అవ్వచ్చు, ఎన్ఆర్ఐ కోటాలు అవ్వచ్చు, డొనేషన్స్కి అయితే సేల్ చేసినట్లయితే ఎక్కడ కూడా చూడలేదండి. సో ఎవరైతే పర్టికులర్గా వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకున్న ఒకటే ఒక ప్రొసీజర్ అనేది అది ఏ కేటగిరీలో అయినా, బి కేటగిరీ, సి కేటగిరీస్లో వాళ్ళు మెరిట్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకొని వెళ్ళటమే అండి.